మాటలు బాలేము ఇంతకీ మా బ్రతుకుల్లో పట్నాలుగు పుట్టిన రోజంట మా కలుగ జాతి పీడితులకు పండుగ రోజంట ముందుగా నిముదలకి పాటలు పాడేము ఇంతటి మా బ్రతుకుల్లో సూర్యుడు వల్లే చేసినప్పుడు అవహేళన చేసినప్పుడు అంతరాలు తనములు తనల్ని చెప్పడం పట్టుగలగడా పంచకు చెడు చదివి చెడు రంగం సూర్యుడు వల్లే పాటలు వాడే జాసనన్న ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడికి రండి దయచేసి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. కౌన్సిలర్ నక్క జీవన్ గారు, ఎక్స్ సర్పంచ్ బొల్లె గంగారాం గారు వేదిక మీదకి రావచ్చు. మత్తుల ప్రదీప్ ఉప సర్పంచ్ గారు, బొల్ల విజయ్ కుమార్, సీనియర్ నాయకులు దుమాల గంగారాం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా సీనియర్ న్యాయవాది బహుజనవాది బిరుదుల లక్ష్మణ్ గారు, స్థానిక కౌన్సిలర్ బొల్సాని శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ కౌన్సిలర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ నక్క అశోక్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా వచ్చినట్టు అతిథులందరికీ అగ్రధర్ గారిని మరియు కౌన్సిలర్ బడుగు చిలుమల లావణ్య లక్ష్మణ్ గారిని కోరుచున్నాం. అదేవిధంగా పాల్గొనాలని కోరుతున్నాం. చిత్రపటాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నా. గౌరవ జిల్లా కలెక్టర్ గారిని అంబేద్కర్ గారి చిత్రపటానికి కలెక్టర్ గారులను పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతా ఉన్నాను. సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ అదనపు కలెక్టర్ గారిని చవలసిందిగా కోరుతా ఉన్నాం. గ్రంథాలయ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సంగనపట్ల దినేష్ గారిని పూల జీవితాల ఆడియో గారిని కూడా పూలతో అంబేద్కర్ గారి చిత్రపటానికి విద్యని ఆయుధంగా చేసుకొని ప్రపంచ మేధావిగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనకి హక్కులు కల్పించిన వ్యక్తి, మహా వ్యక్తి ఆయన మార్గదర్శకంలో మనమందరం ముందుకు సాగుతూ మన హక్కులతో పాటు మన విధులను కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ ఆయన చూపించిన మార్గంలో ముందుకు సాగాలని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన గౌరవ శాసనసభ్యులు సంజయన గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఈ జగిత్యాల జిల్లా ముఖ్య అధికారులకు, గ్రంథాలయ చైర్మన్ దినేష్ గారికి, కౌన్సిలర్ మిత్రులకు, వేదిక మీదున్న పెద్దలకు, వేదిక ముందున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు
ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న కార్యదర్శులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ ఈరోజు జయంతి సందర్భంలో పాల్గొన్న అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చాలా విషయాలు చెప్పారు. దాదాపు 40-50 సంవత్సరాల క్రితం మన జగిత్యాల ప్రాంతంలో ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టు అంబేద్కర్ గారిని మూలన గ్రామాన ఎంతోమంది కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో మన మాజీ మంత్రులు సుద్దాల దేవయ్య గారు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చాలా కార్యక్రమాలు వారు పాల్గొన్నప్పుడు నేను ఒక డాక్టర్గా వచ్చిన తర్వాత నా మిత్రుడు అప్పుడు మెట్పల్లి ఎమ్మెల్యే వెంకటరామారు ఇద్దరం కలిసి సుద్దాల దేవయ్య గారు తక్కలపల్లి గ్రామం కత్లాపూర్ మండలంలో విగ్రహావిష్కరణకు వెళ్ళడం జరిగింది. అది నా మొట్టమొదటి కార్యక్రమం 1998-99 ప్రాంతంలో. ఆ తర్వాత డాక్టర్గా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కావచ్చు, రాజకీయాలకు రాకముందే నన్ను ఆహ్వానించి అంబేద్కర్ గారి కార్యక్రమంలో పాల్గొన చేసి కులమంతా వేయించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందు కూడా మాట్లాడుకుంటారు. ఈ సందర్భంలో ముఖ్యంగా కలెక్టర్ గారు చెప్పినట్టు కావచ్చు, మా జేసీ గారు, మిగతా విద్యావంతులు, అంబేద్కర్ ఈరోజు అంబేద్కర్ గారికి ఇంత గుర్తింపు ఎందుకు వచ్చింది? అది విద్య ద్వారా. విద్య అన్నిటికీ కూడా మరి వారి విద్యలో ఉన్న గొప్పతనం కావచ్చు, విధేయతలు కావచ్చు, సంస్కారాన్ని చూసి మరి టీచరే వారి పేరు అంబేద్కర్ గారికి పెట్టినంటే ఒక గురువును మించిన శిష్యుడు అంటారు. అంటే అప్పుడే గుర్తించబడ్డారు ఆ రకంగా. మరి ఆ కాలంలో రాజుల కాలం, అప్పుడు రాజులు కూడా గుర్తించిన వారిని గొప్పతనాన్ని. మరి ఈ రకంగా ఆ రాజులు ప్రోత్సహించి బరోడా రాజు విదేశాలకు పంపడం, అక్కడ కూడా లండన్ లాంటి దేశాలు సూర్యుడు అస్తమించేది బ్రిటిష్ సామ్రాజ్యం అందరూ మనల్ని పాలించి రకరకాలుగా మనల్ని విభజించి పాలించిన బ్రిటిష్ వాళ్ళు కూడా అక్కడ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించి అక్కడ వారికి డాక్టరేట్ ఇవ్వడం, గౌరవించడం, ఇవాళ ప్రపంచ మేధావిగా గుర్తించి ఐక్యరాజ్య సమితి కావచ్చు, మిగతా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో కూడా వారికి ఒక మేధావిగా గుర్తించడం అనేది ఇది వారికి మనందరికీ కూడా భారతీయులమైన మనందరికీ కూడా ఒక గర్వకారణంగా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఏదైతే రాజ్యాంగంలో వారు పొందుపరిచిందో సమానత్వం, మహిళలకు కావచ్చు, వీధులకు కావచ్చు,